आज बीआरएस पार्टी के आज बीआरएस पार्टी के कामों से और केसीआर साहब के डेवलपमेंट को देखकर और जनाब बिगारा गणेश गुप्ता साहब की जो 10 इयर्स का जो कैरियर था उसके अंदर जो डेवलपमेंट हुए हैं और वो जो तारीखी दौर गुजरा है उसको देखते हुए आज नौजवान डिवीजन से वाबस्ता है वो ज्वाइन कर रहे हैं। हम बीआरएस पार्टी फैमिली में इस्तेमाल करते हैं। मैं चाहूंगा कि शेख माजिद और उनके जितने भी साथी है एक बार डिग्री स्टेज पर आए और श्री बिगारा गणेश गुप्ता साहब के हाथों से खड़ा करें। मैं पे एक बिगारा गणेश गुप्ता साहब से गुजारिश करता हूँ कि आपसे इशारे ख्याल करें। అందరికీ నమస్కారం। ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు వారు ఇచ్చినటువంటి ప్రజలకు చేసినటువంటి వాగ్దానంలో ఏ విధంగా వాళ్ళు దినదినంగా అట్టర్ ఫ్లాప్ అవుతున్నారో ఫెయిల్ అవుతున్నారో అవన్నీ చూసి వివిధ నియోజకవర్గాల్లో వివిధ ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి స్కీములు కావచ్చు అభివృద్ధి పనులు కావచ్చు కేసీఆర్ గారు చేసినటువంటి పనులను చూసి ఆకర్షితులై మీతో కలిసి మేము పనిచేస్తామని చెప్పేసి మరి మా బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి వస్తున్నటువంటి 29వ డివిజన్ వస్తున్నటువంటి తమ్ముడు అబ్దుల్ మాజిద్, అదేవిధంగా సోదరుడు అక్బర్ ఇంతకుముందు కూడా మా దగ్గర మా పార్టీలో ఉన్నాడు. కొన్ని కారణాల వల్ల ఆయన వేరే పార్టీకి పోయినప్పుడు కూడా అక్కడ పరిస్థితులు ఇక్కడ పరిస్థితులు బేరీజు వేసుకొని ఆ పార్టీలో ఏం లేదు కేవలం హంబాకే అని చెప్పేసి గుర్తించి తిరిగి మా ఇంటికి పోవాలని చెప్పేసి అక్బర్ అదేవిధంగా చాలా మంది యువకులు వివిధ డివిజన్ నుంచి ఇక్కడికి విచ్చేస్తున్నారు. వారందరూ కూడా కేసీఆర్ గారి తరఫున మరి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను స్వాగతం పలుకుతా ఉన్నా. మేము వచ్చిన ప్రతిసారి ఇప్పుడు కేటీఆర్ గారు కాంగ్రెస్ పాలన 1000 రోజులు జరగబోతోంది. సెప్టెంబర్ 2వ తారీఖుకి మీరు ఒకవేళ ఫెయిల్యూర్ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి వారు సూచించారు. కానీ ఈరోజు ఈ జాయినింగులు చూస్తుంటేనే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ కి నిదర్శనం అని చెప్పేసి మనం చెప్పడానికి ఒక గట్టి సంకేతం. జనరల్ గా అయితే అధికార పార్టీలో కలుస్తూ ఉంటారు, ఎవరైనా చేరికలు ఉంటే అధికార పార్టీలో ఉంటాయి. కానీ అధికార పార్టీలో నుంచి ప్రతిపక్షాల పార్టీలో కలుస్తున్నారంటే ఉదయించే సూర్యుడు ఖచ్చితంగా ఆ చంద్రశేఖరుడే అని చెప్పేసి గమనించి మరి వీళ్ళందరూ ఇంత పెద్ద ఎత్తున మరి చేరికలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరికీ నేను స్వాగతం పలుకుతా ఉన్నా. मेरे भाइयों, अभी सभी लोग जानते हैं कि कांग्रेस पार्टी कांग्रेस गवर्नमेंट हुकूमत जिस तरह लोगों को धोखा दिया है, इस धोखा देख के जैसे केसीआर साहब ने जैसे जैसे वादा निभाए थे हुकूमत में है, जब वो वादा देख के ये आने वाली हुकूमत जरूर केसीआर का ही है, बीआरएस पार्टी का ही है, ये समझ के नौजवान लोग इस देश में इस स्टेट में सिचुएशन देख के हमारी तरफ जो जोड़ने चाहते हैं उसको मैं मुबारकबाद देना चाहता हूं और उनका स्वागत करता हूं। ऐसा ही निजामाबाद में जो अभी 3 साल में जो खो गया, आने वाले दिनों में सारा सुधारने के लिए मौका निजामाबाद के हवा में हमको जरूर देंगे और जो भी नुकसान अभी हुआ हम साथ मिलके सभी उस नुकसान को और आगे बढ़ के केसीआर साहब के दुआ से लेके जाएंगे। जो भी आज नौजवान यहाँ पे हमारे साथ शामिल हो रहे हैं उनको बीआरएस पार्टी की तरफ से मैं स्वागत करता हूँ। जय हिंद, जय तेलंगाना। इसके बाद मोहम्मद ताजुद्दीन, शेख सुफियान, शेख तौफीक, शेख महबूब, अब्दुल बशीर, एक आप आए और जनाब बिगारा गणेश गुप्ता साहब के हाथों से पहले आप तमाम का बीआरएस पार्टी में सत्कार किया जाता है, स्वागत किया जाता है।